ట్రేడింగ్‌లో నువ్వు ఎన్ని కాన్సెప్ట్స్ తెలుసుకున్నా, మంచి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే నీ విన్ రేట్ పడిపోతుంది. ఆ మంచి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో, ఎంట్రీ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా పర్సనల్ ఎంట్రీ మెథడ్స్‌ని మీకు చూపిస్తాను. మన కోర్స్‌లో టెక్నికల్ అనాలైసిస్‌లో ఇదే లాస్ట్ వీడియో. సో, ఈ వీడియో చూసి యాజ్ ఇట్ ఈజ్ నేను ఏమేమి చెప్పానో అవే ఫాలో అవుతూ నేర్చుకుంటే మీరు ప్రాఫిటబుల్ అవ్వేదానికి ఛాన్స్ ఎక్కువుంది. హాయ్ అందరికీ. టెక్నికల్ అనాలైసిస్‌లో మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు వచ్చేసి హై ప్రాబబిలిటీ క్యూఐ ఐడెంటిఫికేషన్స్, ఫిబొనాచి, ఎంట్రీ మెథడ్స్. హై ప్రాబబిలిటీ, లో టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్స్. ఇవి చెప్పేస్తే ఆడికి టెక్నికల్ అనాలైసిస్ మొత్తం అయిపోయినట్టు సెమ్స్‌లో. నెక్స్ట్ సైకాలజీ అండ్ బేసిక్స్ ఉంటాయి. అయి సింపుల్‌గా ఉంటాయి. అయి చెప్పేస్తాను. ఎంట్రీ మెథడ్ చెప్పేస్తే ఆడికి స్ట్రాటజీ అయిపోయినట్టు. హై ప్రాబబిలిటీ పీఓఎస్. పీఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అసలు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే మార్కెట్‌కి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది? ఎక్కడి నుంచి రివర్సల్ అయితాంది? ఎక్కడి నుంచి కంటిన్యూయేషన్ అయితాంది? ఆ యొక్క జోన్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తామనేది పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. సర్టెయిన్ పాయింట్ దగ్గర, సర్టెయిన్ ప్రైస్ దగ్గర ఎలా అక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది? పైకెళ్తుందా? బేరిష్ వెళ్తుందా? బుల్లిష్ వెళ్తుందా? అక్కడి నుంచి రియాక్ట్ అవుతుందా? కాదా? అనేది చెప్పడం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. దాన్ని ప్రైస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంటారు కంపెనీలో. ఎలా అయినా బిజినెస్. సో, ఈరోజు మన స్ట్రాటజీలో ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర 2 ఎంట్రీ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంట్రీ మెథడ్ చెప్తాను దీని తర్వాత. ఇది వన్ ఆఫ్ ఎంట్రీ మెథడ్. ఒక ఎంట్రీ మెథడ్. ఆ ఎంట్రీ మెథడ్ ఏంటంటే చూడండి. ఫస్ట్ ఎంట్రీ మెథడ్ ఐడియన్ స్వీప్. మీకు ప్రీవియస్ క్లాస్‌లు చూసుంటే ఐడియం అంటే ఏంటి? డిఓబి అంటే ఏంటి? ఈఓబి అంటే ఏంటి? ఇంజినీరింగ్ లిక్విడిటీ అంటే ఏంటి? ఇవన్నీ తెలిసుంటాయి. ఒకసారి మీరు చూడకుండా ఉంటే ఒకసారి వెళ్లి చూసి రండి. అర్థమవుద్ది. ఇప్పుడు ఎంట్రీ మెథడ్ చెప్తాను. ఇప్పుడు ఐడియం స్వీప్ అంటే ఇప్పుడు ఐడియం దగ్గర స్కాప్ పడాలన్నమాట. స్కాప్ రావాలి. ఇలా ఈ ప్యాటర్న్ పడితే ఆ యొక్క క్యాండిల్ పడితే మనం ఎంట్రీ వేయొచ్చు. మనకు ఇక్కడ హై హై ప్రాబబిలిటీ అని ఎప్పుడు చెప్పొచ్చంటే ఎంత పెద్ద విక్ పడితే మనకు బాడీ అంత చిన్నగా ఉండి ఎంత పెద్ద విక్ పడితే అంత హై ప్రాబబిలిటీ. అక్కడి నుంచి ఐడియం స్వీప్ అయిందని ఎంట్రీ వేసేసినాం. స్టాప్ లాస్ విక్ క్యాండిల్ లో కింద పెట్టేసి 1:2 గాని స్వింగ్ హై వరకు పెట్టుకోవచ్చు టార్గెట్. సేమ్ బేరిష్ మార్కెట్‌లో గూడా సింపుల్ అండి అంతే. ఐడియం స్లీప్ అవ్వాలి. బాడీతో మరి క్లోజ్ అవ్వకూడదు. బాడీతో క్లోజ్ అయితే అది ఇన్వాలిడ్ అయిపోద్ది. బాడీతో క్లోజ్ కాకుండా కేవలం విక్‌తో స్లీప్ అవుతే మనం అక్కడ ఎంట్రీ చేయొచ్చు. మళ్ళీ చెప్తాను. ఎంత పెద్ద విక్ పడితే అంత ప్రాబబిలిటీ మనకు. ఇది ఒకటి. నెక్స్ట్ డిజిషనల్ ఆర్డర్ బ్లాక్. అంటే ఐడియం కిందనే ఇంకో ఏముంటది? మన మన పీఓఐ డిజిషనల్ ఆర్డర్ బ్లాక్ ఉంటది కదా! సో, ఐడియం దగ్గర మిస్ అయితే నెక్స్ట్ డిఓబి దగ్గర. డిజిషనల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కూడా స్కాప్ పడితే మంచిగా మనం ఎంట్రీ చేసేయొచ్చు. సేమ్ ఐడియం దగ్గర మిస్ అయితే డిజిటల్ ఆర్డర్ బ్లాక్ ఉంటది. డిజిటల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర స్కాప్ ఏసేయొచ్చు. స్కాప్ ఎంట్రీ మెథడ్ ఏసేయొచ్చు. నెక్స్ట్ ఇంజినీరింగ్ లిక్విడిటీ. డిజిటల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కూడా ఎంట్రీ మిస్ అయితే ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర ఏయొచ్చు. ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర సేమ్ స్కాప్ పడితే స్వీప్ అవ్వాలి. బాడీ క్లోజ్ అవ్వకూడదు. అర్థమైందా? ఇంజినీరింగ్ లిక్విడిటీని బాడీ క్లోజ్ అవ్వకుండా స్వీప్ అయితే ఈ ప్యాటర్న్ అంటే ఈ యొక్క క్యాండిల్ పడితే మనం ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ ఇచ్చి ఎస్ఎల్ ఇక్కడ పెట్టేసి స్వింగ్ హై అయినా లేదా 1:2 అయినా టార్గెట్ పెట్టుకొని ఎసేయొచ్చు. సేమ్ బేరిష్ కూడా ఐడియం దగ్గర మిస్ అయింది. డిఓబి దగ్గర మిస్ అయింది. నెక్స్ట్ ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర స్కాప్ పడితే సేమ్ మళ్ళీ చెప్తానా విక్ ఎంత మంచిగా స్లీప్ అయితే అంత మేలు. ఎంత పెద్ద విక్ పడితే అంత హై ప్రాబిలిటీ అనమాట కిందికి వెళ్ళడానికి. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ సేమ్ ఐడియం మిస్ అయింది. డిఓబి దగ్గర మిస్ అయింది. ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర మిస్ అయింది. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర. ఈ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కూడా సేమ్ స్కాప్ పడితే స్వీప్ అవ్వాలి. ఇగో చూడండి. ఇదనేది స్వీప్ ముఖ్యం. ఎందుకంటే ఆడ స్టాప్ లాస్‌లన్నీ హిట్ అయిపోతాయి. ఆడ లిక్విడిటీ హంట్ అయినట్టు. సో, ఇక స్వీప్ అయింది. స్కాప్ పడే ఎంట్రీ స్వింగ్ హై దగ్గరికి పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఈఓబి దగ్గరైనా క్యాండిల్ లో కిందైనా పెట్టేయచ్చు. సేమ్ ఐడియం మిస్ అయింది. డిఓబి దగ్గర మిస్ అయింది. ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర మిస్ అయింది. ఈఓబి దగ్గర స్వీప్ అయింది. స్కాప్ పడింది. ఎంట్రీ ఇక్కడ ఏస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే పడాలంటే అవును. ఇలానే పడాల. సేమ్ స్కాప్ ఉండాలా? లేదంటే విక్ పెద్ద మంచిగా ఉండి బాడీ చిన్నగా ఉంటే ఎంట్రీ వేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఈఓబి దగ్గర కూడా మిస్ అయితే ఈఓబి కిందనే కదా చాక్ ఉండేది. సో, ఇక్కడ స్కాప్ పడి ఈ చాక్ ఉంటది కదా! చేంజ్ ఆఫ్ రేట్ ఉంటదిగా. ఈఓబి కిందనే ఉంటుంది కదా! అక్కడ స్లీప్ అయ్యి స్కాప్ పడితే మనం ఎంట్రీ వేయొచ్చు. టార్గెట్ స్వింగ్ హై పెట్టొచ్చు. ఎస్ఎల్
స్కాప్ కింద పెట్టొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. మన స్ట్రాటజీ సింపుల్ ఉంటది. స్ట్రక్చర్డ్‌గా ఉంటది అన్నమాట మన స్ట్రాటజీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రూల్స్ ఫాలో అయితే అకౌంట్స్ పాస్ చేయొచ్చు. మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఎంత ఇస్తాం, ఇక్కడ వరకు టార్గెట్ ఉంటది. ఇక్కడ విషయం ఏందంటే ఒక 2 పాయింట్స్ ఏందంటే నేనెలా పర్సనల్‌గా యూజ్ చేస్తా ఈ స్ట్రాటజీ అంటే, నేనేం చేస్తా అంటే చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. నేనేం చేస్తా అంటే ఇక్కడ మెథడ్స్‌లో నేను ఎంట్రీ పర్సనల్‌గా ఎలా తీసుకుంటా అంటే, నేను స్టార్టింగ్‌లో ఐడీఎం స్వీప్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. తర్వాత నేను దాన్ని ఆపేసాను. ఇప్పుడు నేను ఫోరెక్స్ అకౌంట్‌లో పాస్ చేసింది ఎలా అంటే, ఈ డిఓబి దగ్గర, ఈ ఈఓబి దగ్గర. ఈ ఎంట్రీ మెథడ్ చూడను. స్కాప్ ఎంట్రీ మెథడ్ చూడను. ఇంకో సెకండ్ ఎంట్రీ మెథడ్ ఉంటుంది కదా! లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్స్, ఎంట్రీ మాడ్యూల్స్. ఆ ఎంట్రీ మాడ్యూల్స్ చూస్తా. ఈ స్వీప్స్, ఐడీఎం స్వీప్స్, ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర స్వీప్స్, ఇయన్నీ నేను ఇప్పుడు రేర్‌గా చూస్తా ఉంటా. అర్థమైందా? ఈ ఈ మొత్తం ఎంట్రీ మెథడ్స్‌లో హై ప్రాబబిలిటీ ఏందంటే, నేను ఇన్ని ఇయర్స్‌గా చేస్తున్నా కదా! ఇన్ని మంత్స్‌గా చేస్తున్నా. నాకు హై ప్రాబబిలిటీ బాగా వర్క్ అయింది ఏందంటే, డీఓబీ దగ్గర లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్, ఈఓబీ దగ్గర లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్. నెక్స్ట్ నేను మీకు రికమెండ్ చేస్తా ఏందంటే, ఐడీఎం, ఇంజినీరింగ్ లిక్విడిటీ స్వీప్ అయితే ఎంట్రీ వేయండి అంతే. చూడండి చాలా సింపుల్‌గా ఉంటది స్ట్రాటజీ. ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ ఐడీఎం దగ్గర స్కాబ్ ఏస్తాం. స్కాబ్ రావాలి. డీఓపీ దగ్గర లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్ వేయండి. స్కాబ్ వద్దు. ఎందుకంటే ఇది నేను మీకు రికమెండ్ చేస్తున్నా పర్సనల్‌గా. ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర స్కాబ్ చూడండి. ఈఓబీ దగ్గర లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్ చూడండి. ఒకవేళ మీకు మళ్ళీ అర్థం కాకుంటే మళ్ళీ చూడండి అర్థమైపోద్ది. ఈఓబీ దగ్గర, డీఓబీ దగ్గర లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్స్. ఐడీఎం దగ్గర, ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర స్కాబ్‌తో స్వీప్ అయితే ఎంట్రీ చూడండి అంతే. ఇది మంచిగా వర్క్ అయితది. నేను చెప్పినట్టు చేస్తే మీకు. జోన్స్. నెక్స్ట్ ఫిబొనాచి గోల్డెన్ జోన్. ఈ టూల్ మంచిగా యూజ్ చేసి మంచిగా హై ప్రాబబిలిటీ సెటప్స్ అన్నీ పెట్టొచ్చనమాట. అది ఎలా తెలుసా? ఫస్ట్ ఈ ఫిబొనాచి ఏంటి అంటే, ఒకటుందనమాట ఫ్యాక్ట్. అది ఏందంటే, వరల్డ్ మొత్తం ఈ ఫిబొనాచి రూల్‌తోనే జరుగుతుంది అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు మనం నేచర్‌లో ఏం తీసుకున్నా ఈ ఫిబొనాచి రూల్‌నే ఫాలో అవుతుందన్నట్టు. వరల్డ్‌లో బ్యూటిఫుల్‌గా ఉండే ఒక ఫీమేల్ ఉంటది. ఆ ఫీమేల్ యొక్క ఆమె గూడా ఫేసు, ఇయర్స్, నోసు ఇయన్నీ ఫిబొనాచి గోల్డెన్ రూల్ బేస్డ్‌గా తీసుకొనే వాళ్ళంత బ్యూటిఫుల్‌గా ఉన్నారని చెప్తారనమాట. సో, ఇక్కడ రూల్ ఏందంటే ఇక్కడ గూడా ఫిబొనాచి ఆ యొక్క వాళ్ళు వాడే పాయింట్స్ ఉంటాయి గదా! మెజర్‌మెంట్స్ ఈ ట్రేడింగ్‌లో గూడా యూజ్ జేసి వాడతారనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫిబొనాచి సెట్టింగ్స్ అన్నీ మీరు పెట్టుకోండి. ఇవి ఎలా వాడాలో చూపిస్తా. పీడీఎఫ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. మార్కెట్ బుల్లిష్‌లో ఉంటే హైయర్‌లో నుంచి హైయర్ హై ఎప్పుడొస్తది? ఐడీఎం తీసుకున్నప్పుడు వస్తది. ఎప్పుడైతే ఐడీఎం తీసుకుంటదో ఫిబొనాచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టి, ఎప్పుడైతే మార్కెట్ గోల్డెన్ జోన్ 0.7 మన గోల్డెన్ జోన్. చాలా మంది రకరకాల సెట్టింగ్స్ పెట్టుకుంటారు. 0.7, 78, 0.68, 0.6, 0.5, 0.9 ఇలాంటివుంటాయి. కాకపోతే మోస్ట్ అక్యురేట్ ఏందంటే 0.7 అర్థమైందా? ఈ 0.7 ఎప్పుడైతే ట్యాప్ అయితదో అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోద్దనమాట. అర్థమైందా? ఇది ఒకసారి మీకు లైవ్ మార్కెట్‌లో చూపిస్తా. సేమ్ బీరిష్ మార్కెట్‌లో గూడా లోయర్ హై నుంచి ఎప్పుడైతే ఐడీఎం తీసుకుంటదో అప్పుడు లోయర్‌లో వస్తది గదా! లోయర్ హై నుంచి పాయింట్ ఇక్కడి నుంచి పెడితే 0.71 పాయింట్ మన గోల్డెన్ జోన్ కనబడతదనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఆ గోల్డెన్ జోన్ ట్యాప్ అవుతదో అప్పుడు మన ఎంట్రీ మెథడ్ యాక్టివేట్ అయిద్ది. సో, మార్కెట్ ఫాల్ అవుద్ది. ఇలా ఉంటది. ఇదో కొన్ని ఎగ్జాంపుల్స్. ఇదిగోండి హైయర్‌లో ఈ ఐడీఎం ఎప్పుడైతే అయితదో అప్పుడు హైయర్ హై అయితది. హైయర్ హై దగ్గరికి పెడతాం. మార్కెట్ 0.71 దగ్గరికొస్తది. ఇలా వచ్చి కరెక్ట్‌గా చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్‌గా రియాక్ట్ అయిపోద్దో. అంటే అలా ఉంటాయి. విన్ రేట్ కూడా సూపర్‌గుంటది. ఈ మనం చెప్పిన స్ట్రాటజీ చెప్పినటివన్నీ అలైన్ చేసి చూస్తే విన్ రేట్ చాలా బాగుంటది. దీన్ని ఏ ప్లస్ సెటప్స్ అంటారు. ఈ ఫిబొనాచి ఇయన్నీ మనం చెప్పినటన్నీ అలైన్ చేస్తే. అయన్నీ ఒకసారి మీకు బ్యాక్ టెస్టింగ్ సెషన్‌లో పెడతాను. లోయర్ హై, లోయర్ లో కదా! ఇక్కడ నుంచి ఇక్కడ పెడతాం. ఇదిగోండి. ఇక్కడ ఐడియం అయితేనే లోయర్‌లో అయితది. ఇక్కడ ఫిబొనాచి తీసుకున్నాం. ఇది ఫిబొనాచి గోల్డెన్ జోను. ఎప్పుడైతే ట్యాప్ అయితదో అప్పుడు మనం ఎంట్రీ ఇక్కడైనా ఏస్తాం. ఎక్కడైనా ఏస్తాం. కొద్దిగా డిస్‌ప్లేస్‌మెంట్ చూసుకుంటే మేలు. సో, ఫాల్ అయిపోద్ది ఇక్కడ నుంచి. ఇది ఒకసారి రియల్ మార్కెట్‌లో చూపిస్తా. నేను కొన్ని వెతికినా అవి కొద్దిగా రేర్‌గా పడతాయి సెటప్స్. పడినట్టు చూపిస్తా. చూడండి. ఇదిగోండి లోయర్ హై గదా! ఇక్కడ లోయర్ హై నుంచి లోయర్‌లో. ఈ జోన్ మీకు లేదని అనుకోండి. అర్థమైందా? ఈ రైట్ సైడ్ లేదనుకోండి. ఎప్పుడైతే ఈ లోయర్ హై నుంచి లోయర్‌లో ఇలా పడతామో, ఎప్పుడైతే మార్కెట్ ఈడ ట్యాప్ అవుతదో అప్పుడు మనం ఈడ స్టాప్ లాస్ పైన పెట్టి 1:2 ఇలాంటి స్ట్రింగ్
లో మాక్సిమం అంతే. అక్కడి వరకు పెట్టుకుంటాం. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ లోయర్ హై నుంచి లోయర్‌లో ట్యాప్ అవుద్ది, పడిపోద్ది. సేమ్ ఇలానే జరుగుద్ది. ఇప్పుడు నెక్స్ట్ గూడా ఎప్పుడైతే ఇక్కడ ట్యాప్ అవుతదో ఇక్కడ ఎంట్రీ వేయొచ్చు. బ్లైండ్‌గా ఇలా, ఇలా వేయొచ్చు. ఇది ఫిబొనాచి. అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. అంటే ఒకసారి బ్యాక్ టెస్టింగ్ వీడియో చేసి పెడతా. అప్పుడు మీకు బాగా అర్థమవుతది. ఈ అగ్రెసివ్ ఎంట్రీ మెథడ్స్ వచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేస్తా. నెక్స్ట్ హై ప్రాబబిలిటీ లో టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్స్. ఇది చెప్తే అక్కడికి మొత్తం అయిపోయినట్టు. అర్థమైందా? ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? ఐడిఎం చెప్పుకున్నాం. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఎలా గీయాలో చెప్పుకున్నాం. చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఎలానో చెప్పుకున్నాం. లిక్విడిటీ సెషన్స్ చెప్పుకున్నాం. ఏ టైంలో ఎక్కువ వాల్యూమ్ ఉంటుందో చెప్పుకున్నాం. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్యాప్ అయినాక మన ఎంట్రీ మెథడ్స్, ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్యాప్ అయినాక లో టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్స్ ఎలా యూజ్ చేసుకొని ఎంట్రీ వేస్తామో చూడండి. ఎంట్రీ మాడ్యూల్స్ అలైన్మెంట్ ఉంటది. అలైన్మెంట్ ఏంటి అంటే, బెస్ట్ అలైన్మెంట్స్ ఉంటదనమాట. ఎలా అంటే ఇది నేను చెప్తా చూడండి. 4 అవర్ హై టైమ్ ఫ్రేమ్స్ చూసినప్పుడు ఖచ్చితంగా M15 లో టైమ్ ఫ్రేమ్ చేస్తే హై ప్రాబబిలిటీ సెటప్స్ పట్టొచ్చు. నెక్స్ట్ 1 అవర్ హై టైమ్ ఫ్రేమ్ చేసి లో టైమ్ ఫ్రేమ్‌లో 5 మినిట్స్‌లో ఎంట్రీ మెథడ్ చేస్తే హై ప్రాబబిలిటీ సెటప్స్ పట్టొచ్చు. నెక్స్ట్ M15 హైయర్ టైమ్ ఫ్రేమ్ చూసి 1 మినిట్ లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మంచి సెటప్స్ పట్టొచ్చు. అర్థమైందా? అదేంటి బ్రో హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్స్‌ప్లోర్ చేసి లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో M30 పట్టొచ్చా అంటే చూడొచ్చు. కాకపోతే ఈడ విషయం ఏంటంటే ఈ టైమ్ ఫ్రేమ్‌కి, ఈ లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి బెస్ట్ కాంబినేషన్ అనమాట. మీరు బ్యాక్ టెస్టింగ్ చేసే కొద్దీ మీకు అర్థమైతది. అర్థమైందా? ఇయన్నీ మీకు కొన్ని అలానే ఉంటాయి. కొన్ని చెప్పలేం. ఎక్స్‌ప్లెయిన్ చేయలేం అనమాట. మీరు కొద్దిగా బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు అర్థమైతది. ఆ కాంబినేషనే ఎందుకు సెట్ అయిద్ది? ఆ కాంబినేషనే ఎందుకు మంచిగా ఉంటది? అర్థమైందా? ఇప్పుడు నేను మీకేం చెప్తా ఇప్పుడు చూడు. ఇప్పుడు M15కి M1 యూజ్ చేయండి అని చెప్తా కదా! నేను పర్సనల్‌గా ఏం యూజ్ చేస్తా తెలుసా? M15కి M5 యూజ్ చేస్తా. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేస్తా. నాకు మంచిగా వర్క్ అవుద్ది. ఎందుకు వర్క్ అవుద్ది అంటే నేను ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినా కాబట్టి. కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేసినా కాబట్టి నాకది నా మైండ్‌కు, నా సైకాలజికల్‌కి మంచిగా సెట్ అయింది. అర్థమైందా? అలా మీరు బెస్ట్‌గా వర్క్ అయ్యేది మీరు ప్రాక్టీస్ చేయకుండా ఈ టైమ్ ఫ్రేమ్‌లో మీకు వర్క్ అవుద్ది. నెక్స్ట్ ఇంగా వేరే టైమ్ ఫ్రేమ్‌లో చూడాలంటే అది మీ విష్. ఎందుకంటే కాకపోతే మీరు వేరే టైమ్ ఫ్రేమ్‌లో చూసే దానికంటే ఈ ఉన్న టైమ్ ఫ్రేమ్‌లో ఎక్స్‌ప్లోర్ M15 1 అవర్ M5 ఉంది కదా! ఇది కొద్దిగా బెస్ట్ అయితదనమాట. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైతది క్లియర్‌గా ఆ స్ట్రక్చర్ ఏం కథ అని. అన్నీ చెప్పలేం. ఎక్స్‌ప్లెయిన్ చేయలేమనమాట కొన్ని కొన్ని. సో, ఇప్పుడు ఎంట్రీ మెథడ్ చెప్తాను. ఇక్కడ 4 ఉంటాయి. కాకపోతే సింపుల్‌గా ఉంటాయి చూడండి. ఈ ఎంట్రీ మాడ్యూల్ కూడా నా ఫ్రెండ్ ఇచ్చినాడు నాకు. అర్థమైందా? ఈ క్రెడిట్ అంతా వానికే. ఎంట్రీ మాడ్యూల్. ఇప్పుడు 15 మినిట్స్ నేను ఎక్కువ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసేది 15 మినిట్స్‌లో హై టెంపరేచర్ మెథడ్స్ చూస్తా. సో, కాబట్టి నేను 1 మినిట్‌లో, 5 మినిట్స్‌లోనే ఉంటాయి నా ఎంట్రీ మాడ్యూల్స్. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడర్స్ అయ్యుండి 4 అవర్స్‌లో, 15 మినిట్స్‌లో చూడాలన్నా అది మీ ఇష్టం. కాకపోతే ఎంట్రీ మాడ్యూల్స్ అన్నీ సేమ్ అనమాట. కాకపోతే టైమ్ ఫ్రేమ్ ఒకటి మారుతది. ఎంట్రీ మెథడ్స్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్రాక్షన్ మ్యాపింగ్ అన్నీ సేమ్. అర్థమైందా నా పాయింట్? సో, ఇప్పుడు నేను 15 మినిట్స్ పీఓఐ ట్యాప్ అయినప్పుడు నేనేం చేస్తా, ఎంట్రీ ఎప్పుడేస్తా అంటే 15 మినిట్స్ ట్యాప్ అయితేనే వేయను. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి చెక్ చేస్తా. ఎక్కడ? ఇప్పుడు ఈ స్వింగ్‌ని చూస్తా. ఈ స్వింగ్ ఎప్పుడైతే హెల్తీగా బాడీ క్లోజ్ అయితాదో అప్పుడు నేను ఎంట్రీ ఏసేస్తా. అర్థమైందా? డైరెక్ట్ ఎక్కడ బాడీ క్లోజ్ అయినా ఎంట్రీ వేసేస్తా. సపోజ్ బాడీ అనేది ఇక్కడ క్లోజ్ అయితే నా ఎంట్రీ మెథడ్ గూడా నా ఎంట్రీ గూడా నేను ఎక్కడ ఎంట్రీ ఏస్తా, ఇక్కడే ఎంట్రీ ఏస్తా. ఇక్కడే ఎంట్రీ ఏస్తా. స్టాప్ లాస్ ఇక్కడే పెడతా. తర్వాత 1:2 కొంచెం పైకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? బాడీ ఎక్కడైతే క్లోజ్ అయిద్దో నేను అక్కడే ఎంట్రీ చేసేస్తా. ఫస్ట్ మాడ్యూల్ అది. ఇప్పుడు సెకండ్ మాడ్యూల్ ఏంటి అంటే ఇప్పుడు 5 మినిట్స్‌లో యాక్టివేట్ అయిద్ది. సెకండ్ మాడ్యూల్. 15 మినిట్స్ స్టాప్ అయిందిగా. ఇప్పుడు ఏం చేస్తా ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది కదా! స్వింగ్ బ్రేక్ చేసినాక ఈ హైవ్ పుల్ బ్యాక్ బ్రేక్ చేసినాక బాడీ ఎక్కడైతే క్లోజ్ అవుద్ది కదా! అక్కడ వేయను. ఇప్పుడు ఈ స్వింగ్ మొత్తం నేను ఆర్డర్ ఫ్లోగా కన్సిడర్ చేస్తా. అర్థమైందా లాజిక్? అర్థం కాలే మళ్ళీ చూడండి. ఈ స్వింగ్ మొత్తం ఆర్డర్ ఫ్లోగా కన్సిడర్ చేసి ఎప్పుడైతే ఆ స్వింగ్‌ని వచ్చి మళ్ళీ రివర్స్‌లో ఆర్డర్ ఫ్లోని ట్యాప్ అయితదో అప్పుడు నేను ఎంట్రీ ఏస్తా. అర్థమైందా? ఇలా ఉంటది. ఇది ఎంట్రీ మాడ్యూల్ 1 సేమ్ సిమిలర్‌గా ఉంటది. 2 వచ్చేసి లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో 5 మినిట్స్‌లోనే ఉంటది. మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ ఎంట్రీ మెథడ్ ఎలా ఉంటది 5 మినిట్స్‌లో క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఉంటది. సెకండ్ వచ్చేసి క్యాండిల్ క్లోజ్ అయ్యి ఆర్డర్ ఫ్లోని ట్యాప్ అయినప్పుడు ఉంటది. అర్థమైందా? ఇది కొద్దిగా పెద్ద కాంప్లెక్స్ ఏముండదు.
ఇప్పుడు ఎంట్రీ మాడ్యూల్ 3. ఈ ఎంట్రీ మాడ్యూల్ 3 అండ్ ఎంట్రీ మాడ్యూల్ 1 సిమిలర్‌గా ఉంటది. ఎంట్రీ మాడ్యూల్ 4, ఎంట్రీ మాడ్యూల్ 2 సిమిలర్‌గా ఉంటది. చూడండి. ఇప్పుడు ఎంట్రీ మాడ్యూల్ 3 ఇదెలా అంటే ఇది 15 మినిట్స్‌లో ట్యాప్ అయింది పీఓఐని. ఇప్పుడు నేను 5 మినిట్స్‌లో కాకుండా 1 మినిట్‌లోకి పోతా. 1 మినిట్‌లోకి పోయి ఎప్పుడు చేస్తా ఈ స్వింగ్ ఉంటది కదా! స్వింగ్. పుల్ బ్యాక్ కాదు స్వింగ్. ఈ స్వింగ్‌ని ఎప్పుడైతే క్యాండిల్ చూడండి మీరు చూడండి ఈడ. ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయితదో, బ్రేక్ అయితదో ఆ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఉంటది. అర్థమైందా? అక్కడ ఎంట్రీ ఉంటది. స్టాప్ లాస్ కింద పెడతాను. ఎంత పెద్ద పైకైనా ఎంత పెద్ద మూవ్‌మెంట్ అయినా పైకెళ్ళిపోనిండు. అది మనకనవసరం. అది ఎంత కిందకొచ్చినా అది అనవసరం. మనం క్యాండిల్ క్లోజ్ అయిన దగ్గరే మనం ఎంట్రీ చేస్తాం. స్వింగ్ బ్రేక్ చేసిన తర్వాత. నెక్స్ట్ సేమ్ ఇది ఎంట్రీ మాడ్యూల్ 4, ఎంట్రీ మాడ్యూల్ 2 సిమిలర్‌గా ఉంటది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ గీస్తాము. ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనం మొత్తం జోన్‌ని ఆర్డర్ ఫ్లోగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడైనా, ఇది మొత్తమైనా, ఇక్కడైనా ఆర్డర్ ఫ్లోగా తీసుకొని ఈ ఆర్డర్ ఫ్లో ట్యాప్ అయితే అప్పుడు మనం ఎంట్రీ పైకేస్తాం. సింపుల్‌గా ఉంటది. ఇది చానా సింపుల్ ఎంట్రీ మాడ్యూల్. వర్క్ అయ్యే ఎంట్రీ మాడ్యూల్. హై ప్రాబబిలిటీ ఎంట్రీ మాడ్యూల్. అర్థమైందా? ఒకసారి ఈ పీడిఎఫ్ చూస్తే మీకే అర్థమైపోద్ది. ఇంకా అంతే ఈరోజు మీకు. ఆడికి ఎస్ఎన్‌సి స్ట్రాటజీ, టెక్నికల్స్ అంతా అయిపోయింది. నెక్స్ట్ సైకాలజీ బేసిక్స్. ఫోరెక్స్ యొక్క బేసిక్స్ చెప్తాను. చూడండి. వీలుంటే నేను బ్యాక్ టెస్టింగ్ చేసి ఇంక స్ట్రాటజీ పెడతాను. లేదంటే నా న్యూ మాడ్యూల్ బ్యాక్ టెస్టింగ్ చేసి పెడతాను. నా న్యూ మాడ్యూల్ కూడా చెప్తా అది ఎక్సలెంట్‌గా వర్క్ అవుతుంది. ఇప్పుడు వరకైతే లాసులు లేవు ఆ న్యూ మాడ్యూల్‌తో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను హంటర్ని అయ్యాక లెక్కలేనన్ని సార్లు మరణం అంచుల దాకా వెళ్ళొచ్చాను. నాకు డబ్బొద్దు, కానీ నాకు అది అవసరం. నేను మాత్రమే నా లెవెల్ పెంచుకోగలను. నాదైన దానికోసం పోరాడి సొంతం చేసుకుంటాను. ఏదో సరిగ్గా లేదు. నేను బలంగా తయారవుతున్న కొద్దీ నాలో ఏదో తెలియనిది కుప్పకూలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ నేను ప్రాణాలతో ఉండాలని సిస్టమ్ కోరుతోంది. Is that right? It's clear now. What I have to do, no matter what stands before me. You really are a good person, aren't you, Tanjiro? Just focus on what you need to do. No matter what it may take. This is something I have to do.